హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. అలాగే నిన్న జరిగిన పోసాని అరెస్టులోని సంచలనమైన నిజాలు బయటపడ్డాయండి. అదే మన సజ్జల రామకృష్ణ గారు, సజ్జల భార్గవ్ గారు స్క్రిప్ట్ పంపించారు. పోసాని కృష్ణమురళి గారు విచిత్రంగా రెచ్చిపోయారా? అది ఈనాడులోని బ్యానర్ వార్తగా ఈరోజు వచ్చిందండి. అంటే చూడండి, అధికారంలో ఉంటే బల్బు అంటారు కదండి, అది ఎక్కువైపోయి పోసాని గారికి ఒక పావులాగా వాడుకున్నారండి. వాడుకొని ఇప్పుడు పక్కన పెట్టే జైలు ఈ పరిస్థితి తీసుకొచ్చింది సజ్జల భార్గవ్ రెడ్డి గారు. అలాగే ఆ వీడియోలు వైరల్ చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి గారు అండి. అలాగే చూడండి ఎంత కుట్రకి పాల్పడ్డారు చూడండి. ఇది మన రాష్ట్రంలోని ఒక సంచలనమైన న్యూస్గా మారిందండి. ఆయన ఒక రచయిత. పార్టీ చేరకముందు ఆయన స్క్రిప్ట్ బాగా మంచిగా రాసుకుని మంచి సినిమాలు తీయడంతో ఆయన కొద్దిగా పేరు గొప్ప ఉంది. ఇప్పుడు ఆ పేరు లేకుండా చేసి ఇప్పుడు వైసీపీ ఆయన పాములుగా వాడుకున్న తర్వాత ఆయన ఇప్పుడు జైల్లో 14 రోజులు కడప జైల్లో సబ్ జైల్లోని 14 రోజులు రిమాండ్ తెచ్చిన పరిస్థితి సజ్జల భార్గవ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పేటీఎం బ్యాచ్. ఇదండి ఈ పోసాని అనుకున్న వికృతమైన నిజాలు. నిజం ముందు పోలీసు ముందు కక్కేశారు. ఇంకా దీంట్లో వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి అంటకండి కళ్ళ ముందే కనిపించడం కానీ నమ్మరు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డిని సజ్జల గారిని విచారణకు ఆదేశిస్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఒక ఏపీలోని వైసీపీ నాయకులకు గుగ్గురు పుట్టేస్తుంది. అంటే భయం, ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది నాయకులు. ఇంకా వెళ్తున్నారు. అది కూటమి ప్రభుత్వం ఇంకా స్పీడప్ వేస్తే ఒక్కరు కూడా ఉండరు. అది కూడా చట్ట రీతిలో వెళ్తున్నారు కాబట్టి సేఫ్గా ఆచితూచి అడుగు వేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలా పవన్ కళ్యాణ్ గారి పైన అంచిత వ్యాఖ్యలు చేసిన గారు, తర్వాత నారా లోకేష్ గారి పైన, వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య పైన, పవన్ కళ్యాణ్ పిల్లల పైన విస్తృతమైన నిజాలు ఆయన దురభాషలు ఆడడంతో ఆయన నాలుగు కత్తిరించేవాళ్ళు. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.